హరిత విప్లవంలో సంకర విత్తనాలు కీలక పాత్ర పోషించాయి. అధిక దిగుబడులతో కొంతవరకు ఆహార భద్రతను సాధించాయి. అయితే విచ్చలవిడిగా రసాయనాల వాడకం, హైబ్రిడ్ బంగడాల కారణంగా అనేక విత్తనాలు కాలుష్య కారకాలుగా మారాయి. దేశీ విత్తనాలు ఆనవాళ్లు కోల్పోయాయి. ప్రస్తుతం రసాయన జన్యు మార్పిడి పంటల సేద్యంతో ప్రకృతి సహజ ఆకృతికి ముప్పు వాటిల్లుతున్న సమయంలో దేశీ విత్తనాల ప్రాముఖ్యత పెరుగుతోంది. కొందరు ఔత్సాహిక రైతులు పాత విత్తనాలు భద్రపరిచి ఉత్పత్తి పెంచుతున్నారు. అలాంటి బాటలో పయనిస్తున్న చిత్తూరు జిల్లా కొంగరవారిపల్లెకు చెందిన ఓ రైతు దేశీ విత్తన సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశీ విత్తనాలు పోషకాలకు పుట్టినిల్లు. అయితే ప్రస్తుత హైబ్రిడ్ యుగంలో వీటికి స్థానం లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా సంకరీకరణ విత్తనాలే రాజ్యమేలుతున్నాయి. అత్యధిక దిగుబడుల కోసం రైతులు సైతం వీటిని పొలాల్లో సాగు చేస్తున్నారు. అయితే కాలం అనుకూలించని సందర్భంలో ఇవి ఫలించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన చిత్తూరు జిల్లా కొంగరవారిపల్లెకు చెందిన ధనుంజయ నాయుడు దేశీ విత్తనాల సంరక్షణను బాధ్యతగా చేపట్టాడు. అధిక దిగుబడినిచ్చే పంటలపై అధ్యయనం చేసిన ధనుంజయ నాయుడు ఎక్కడ ఏ వ్యవసాయ ప్రదర్శన జరిగినా హాజరై అరుదైన రకాల దేశీ విత్తనాలను తెచ్చుకుని వాటిని తన ఇంటిపై సాగు చేయడం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల క్రితం 3 రకాల విత్తనాలతో మొదలైన అతని ప్రస్థానం నేడు 200 రకాలకు చేరుకుంది. సేంద్రియ ప్రకృతి విధానాల్లో జీవామృతం, పంచగవ్య వాడుతూ కూరగాయ విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మేలి రకం మల్నాడ్ జాతి గోవు ఆధారితంగా సాగు చేస్తున్నాడు. చీడపీడలు సోకకుండా మొక్కల్ని కాపాడుతూ ఇప్పుడు ఏకంగా ఓ విత్తన బ్యాంకుని రూపొందించాడు. నేను ఈ కూరగాయల విత్తనాల మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్లు ఇవి జరుగుతూ ఉన్నటువంటి చోటుకంతా వెళ్ళేసి సేంద్రియ ఆరోగ్యపరంగామైనటువంటి ఎగ్జిబిషన్కంతా వెళ్ళి ఈ నాటు విత్తనాలను సేకరించి నేను ఇంటి దగ్గర పెంచి వాటిని చేసి ఆ విత్తనాలను మళ్ళీ ప్యాక్ చేసి ఎగ్జిబిషన్ల కన్నా తీసుకెళ్లి మన హైదరాబాద్ నగరాల్లో కానీ పెద్ద పెద్ద నగరాల వాసులు కన్నా తీసుకెళ్లి పరిచయం చేస్తున్నాండి. దాన్ని అంతా కూడా తెలియపరుస్తున్నాను. దీన్ని జనాలు నగరవాసులందరూ కూడా ఈ మధ్య ఇంటి పంట పెంచుకోవాలనుకుని చాలా వరకు ఆతృతగా అందరూ పెంచుకుంటున్నారు. వాళ్ళకందరికీ అందుబాటులోకి తెస్తున్నాను సార్. అది నా దగ్గర దాదాపుగా ఇప్పుడు ప్రతిసారి నేను గ్రో చేస్తూ ఉంటాను సార్. 40 రకాలు నా దగ్గర మేడపైన కానివ్వండి, ఇక్కడ కింద ఇంటి పక్క ఈ స్థలంలో కానివ్వండి, ఇలా దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 40 రకాలు చేస్తున్నాను సార్. ఈ విత్తనం అయిపోయిన తర్వాత ఈ పంట దిగుబడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 40 రకాలు పెంచుకుంటాను. ఆ విధంగా నా దగ్గర ప్రస్తుతం వచ్చి దాదాపుగా 180 రకాలు దాకా ఉన్నాయి సార్. 40 రకాల వంకాయలు, 35 రకాల టమోటా విత్తనాలను సేకరించిన ధనుంజయ నాయుడు ముల్లంగి, చిక్కుడు, ఎర్రబెండ, ఎర్ర తోటకూర, నిత్య వంకాయ, కళింగ మిరప, లెట్యూస్ మొక్కల్ని సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 40 రకాల మొక్కల్ని తన ఇంటిపైన పక్కన ఖాళీ స్థలంలో సేద్యం కొనసాగిస్తున్నాడు. అరుదైన దేశవాళీ విత్తనాలను కాపాడాలనే లక్ష్యాన్ని అందరితో పంచుకునేందుకు మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజికల్ సొసైటీ సంస్థను రిజిస్టర్ చేసి తను పండించిన విత్తనాలను సొంతంగా ప్యాక్ చేసి దేశవ్యాప్తంగా జరిగే వ్యవసాయ ప్రదర్శనల్లో విక్రయిస్తున్నాడు. టమోటాలే 36 రకాలున్నాయి నా దగ్గర. పాతకాలం టమోటాలు తీసుకుంటే మనకు చెర్రీ టమోటా, ఇప్పుడు ఇంగ్లీష్ నేమ్లో చెర్రీ టమోటా వచ్చింది. యాక్చువల్గా దాని పేరు వచ్చి రామ్ ములక్కాయ అని అంటాం. దాంట్లోనే ఆరెంజ్ కలర్లో కానివ్వండి, ఎల్లో కలర్లో కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ విత్తనం మళ్ళీ మనకి సీజన్ అని లేకుండా ప్రతి సంవత్సరం నిరంతరాయంగా కాపు కాస్తూ ఉంటుంది. నా దగ్గర టమోటాలు దాదాపుగా 35 రకాలు ఉన్నాయి సార్. ఈ మిరప 30 రకాలు ఉన్నాయి. బ్రింజాలు, వంకాయ అనగా 40 రకాలు ఉన్నాయి సార్. నేనే గ్రో చేస్తున్నాను. ఇంకా ముల్లంగి వచ్చి 10 రకాలు ఉన్నాయి సార్. ఆ క్యారెట్ 5 రకాలు ఉన్నాయి. ఇలాగ ఆకుకూరలు వచ్చి 20 రకాలు ఉన్నాయి. ఆకుకూరలో ఎర్ర తోటకూర, కొయ్య తోటకూర, పాతకాలం చక్రవర్తి ఆకులు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. బీన్స్ రకాలు 20 రకాలు ఉన్నాయి సార్. దాదాపుగా దాంట్లో అతి ముఖ్యమైనది ఏమంటే 2 అడుగుల బీన్స్. లేతగా ఉంటే దాన్ని కారం అని అంటాం, లేదా అలసంద అంటాము. తమ ఊరి రైతు దేశవాళీ విత్తనాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ధనంజయ నాయుడు విత్తనాలు 10 ఏళ్ల నుండి తయారు చేస్తున్నాడు. తొలితో 3 రకాల విత్తనాలతో స్టార్ట్ చేసి ఈరోజు 200 రకాల విత్తనాలు తయారు చేస్తున్నాడు. ఇంటి పంటగా అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఎగ్జిబిషన్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాము. ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ జరిగినా ఇతనికి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ పోయి అదంతా ఎగ్జిబిషన్లో చూపించి అవన్నీ తయారు చేస్తూ ఉంటాము, చూపిస్తూ ఉంటాము. ఎగ్జిబిషన్లో సేల్స్ చేస్తాము. మా ఊర్లో చాలా మంది మేము ఈ నాటు విత్తనాలే చెట్లు, కూరగాయలు పండించుకొని మేము తింటూ ఉంటాం. ధనంజయ నాయుడు గారు చాలా అద్భుతంగా అన్ని దేశవాళీ విత్తనాలతో
ఎలా చేయొచ్చు అని చేస్తూ ప్రాక్టికల్గా నాకు అన్ని చూపిస్తున్నారు. దానివల్ల నాకు హెల్ప్ గైడెన్స్ ఏదైనా కావాలంటే అంతా తీసుకొని దేశవాళీ సీడ్స్ మొత్తం సాగు చేయాలని ప్లాన్ చేశాను. ఆయన మొత్తం దేశంలో ఎక్కడెక్కడ నాటు విత్తనాలు ఎక్కడ ఫేమస్ అక్కడ అన్ని తిరిగి అన్ని తీసుకొని వచ్చి ఆయన కలెక్ట్ చేసి చాలా వెరైటీస్ అన్ని పెట్టారు. నకిలీ నాసిరకం విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్న రైతులకు దేశీ విత్తనాలతో సాగే మంచిదని ధనుంజయ నాయుడు చెబుతున్నారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీ విత్తనాలు రైతుకు నమ్మదగిన నేస్తాలని భరోసా ఇస్తున్నాడు.